మీరు బేసిక్‌గానే రాజులు. అంటే క్షత్రియులు. మీదొక రాజవంశం ఏదో ఉండుంటది గదండీ! అంటే పాత కాలంలో ఏదన్నా మా రాజవంశం ఇది, మా రాజులు వీళ్ళు అనేదేమన్నా ఉన్నదా? హిస్టరీ ప్రకారం మేబీ సమ్ 800 ఆడ్ ఇయర్స్ బ్యాక్ ఆ! దేశే చాలా ఫ్యామిలీస్ అటు రాజస్థాన్ నుంచి వచ్చి సెటిల్ అయ్యారని. ఓహోహోహో! ఏదో అదే ఒక రకంగా చూస్తే అసలు ఎవరెక్కడోళ్ళమో మనకు తెలీదు. మనకు ఎన్ని తెలీదు. సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. రేపు ఇక్కడ మన నెక్స్ట్ తరాలు ఎలా ఉంటాయో కూడా తెలీదు. తెలీదు. ఆ! అంచేత రాజవంశాలు అలాంటివి ఏమి లేవు. ఓకే. ఓకే. కాకపోతే మరి మేబీ కొన్ని కల్చర్స్ ఉంటాయి కదా. ఓకే. కొంతమందికి కొన్ని కల్చర్స్ ఉంటాయి. అవునులెండి. అదే. అదే. సో, ఇప్పుడు సార్ మీ పేరు రఘు, రామ, కృష్ణ. రఘు వంశం. అది పెద్ద అసలు దానికి పెద్ద చరిత్ర ఉంది. రాముడంటే అసలు ఆయన ధర్మాన్ని పరిపాలించిన ఒక గొప్ప వ్యక్తి. కృష్ణుడంటే గ్రేట్ స్ట్రాటజిస్టు. ఆయన కూడా ధర్మాన్నే కాపాడాడు. కాపోతే కొంచెం 3 పాదాల్లోనే వచ్చింది అక్కడికొచ్చినప్పటికి 4 పాదాల నుంచి. అసలు ఈ పేరు ఎవరు పెట్టారు మీకు? అంటే ఇంత ఇదిగా రఘు, రామ, కృష్ణ 3 పేర్లున్నాయి. మా గ్రాండ్ ఫాదర్, మా ఫాదర్ పేరు కృష్ణరాజు. మా నాన్నమ్మ గారికి రాముడు అంటే బాగా ఇంట్రెస్ట్. ఓకే. సో ఆవిడ ఇంట్రెస్ట్, మా తాతగారి పేరు 2 కలిసి వచ్చేలాగా కొంచెం పొడుగు పేరు